హాయ్ ఫ్రెండ్స్, వీ కంట్రోల్ సిస్టమ్ నుంచి ఇది ఆక్వా కల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్. మనకి ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే అక్కడ మనకి వాటర్లో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతే అక్కడ రైలు చెరువులు రొయ్యలు అలా చనిపోతాయి అన్నమాట. అక్కడ ఏంటంటే మనకి ఎప్పుడు మోటార్ ఆన్లో ఉంటుంది ఆక్సిజన్ లెవెల్ పెంచడానికి వాటర్లో. ఒకవేళ పవర్ పోతే మనకు మోటార్ రన్ అవ్వదు కాబట్టి రైతులకి ఇంటిమేషన్ కావాలి కాబట్టి ఈ ప్రోడక్ట్ డిజైన్ చేసాము. ఇది ఏమవుతుందంటే మనకు పవర్ సింగిల్ బేస్ పోయినా 2 బేస్ పోయినా ఒకవేళ 3 బేస్ పోయినా మనకి లోకల్లో బజార్ వినబడటానికి సైరన్ పెట్టాము. ప్లస్ అంతేకాకుండా ఇది జిఎస్ఎం బేస్ అంటే ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది, ప్లస్ కాల్ కూడా వస్తుంది. మీరు ఒక నెంబర్ కానీ 2 నెంబర్లు కానీ 3 నెంబర్లు కానీ మొత్తం మ్యాక్సిమం 3 నెంబర్స్ దాకా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు ఒక నెంబర్ పెట్టుకుంటే ఒక నెంబర్కి అలర్ట్స్ వస్తాయి, 2 నెంబర్లు పెడితే 2 నెంబర్లకు వస్తాయి, 3 పెడితే 3 వస్తాయి. ఎస్ఎంఎస్ పంపిస్తుంది, రిజిస్ట్రేషన్ ఎన్ని నెంబర్లు చేస్తే అన్నిటికి మీకు కాల్ కూడా చేస్తుంది. మీరు లిఫ్ట్ చేయకపోతే 3 టైమ్స్ ట్రై చేస్తుంది ఈచ్ నెంబర్కి. మీరు ఒకవేళ 3 పెట్టుకుంటే 3 3 సార్లు ట్రై చేస్తుంది. ఒకవేళ లిఫ్ట్ చేస్తే మళ్ళీ ఇంక కాల్ చేయదు, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి. ఒకవేళ మనం ఇక్కడ సెట్టింగ్స్ మార్చుకోవాలంటే ఇక్కడ మాన్యువల్గానే మార్చుకోవచ్చు. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకు లో వోల్టేజ్ సెట్టింగ్స్ ఇచ్చాము, లో వోల్టేజ్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇది 380 ఉంది కదా, 380 బిలో వెళ్తే ఈచ్ పేజ్లో మనకి సైరన్ వస్తుంది. ఒకవేళ హై వోల్టేజ్ అలర్ట్ కూడా కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ 440 పెట్టాం, ఎబో వెళ్తే సైరన్ వస్తుంది. ఒకవేళ మీకు ఇంకా ఇది వద్దు అనుకుంటే కనుక 499 పెట్టేసుకొని మ్యాక్సిమం రాకుండా ఉంటుంది సైరన్ హై వోల్టేజ్ది. ఇంతే 2 సెట్టింగ్స్, ఇంతకన్నా ఎక్కువ సెట్టింగ్స్ అయితే ఉండవు దీంట్లో. మీకు మాన్యువల్లో మీకు యాప్ నుంచి అయితే కొన్ని సెట్టింగ్స్ ఎక్కువ ఉంటాయి. మీకు దీని రిలేటెడ్ యాప్ అన్నమాట ఇది. మనకి ఇది వచ్చేసి రిజిస్టర్డ్ అంటే దీంట్లో ఏ సిమ్ ఉందో ఆ సిమ్ నెంబర్ ఎంటర్ చేసి గెస్ట్ స్టేటస్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా ఈ నెంబర్ సేవ్ అయిపోతుంది. మనకి ఇక్కడే మనకు అన్ని స్టేటస్లు చూపిస్తుంది. ఇక్కడ వోల్టేజ్ ఓకే ఉంది కాబట్టి, హెల్దీ ఉంది కాబట్టి వోల్టేజ్ ఓకే అని చూపిస్తుంది. ఇది వచ్చేసి మనకి పవర్ ఆన్ అలర్ట్ మోడ్ అంటే ఏం లేదు, సింపుల్. పవర్ ఒకవేళ మళ్ళీ వచ్చాక మనకి అలర్ట్స్ కావాలి అంటే కనుక దీన్ని ఆన్ మోడ్లో పెట్టుకుంటే మీకు మళ్ళీ పవర్ ఆన్ అలర్ట్ మోడ్స్ వస్తాయి. అంటే పవర్ వచ్చినప్పుడు కూడా మీకు సైరన్ వస్తుంది, ఎస్ఎంఎస్లు వస్తాయి, కాల్స్ వస్తాయి. లేదు మనకు పవర్ పోయినప్పుడు అంతే కావాలి అంటే మాత్రం దీన్ని ఆఫ్లో పెట్టుకోవాలి. ఇది పేజ్ రివర్సల్ అలర్ట్. ఒకవేళ మీకు పేజ్ రివర్సల్ అయింది, ఆర్వైబీ సీక్వెన్స్ ఏమైనా మారింది అనుకుంటే అలర్ట్ కావాలంటే దీన్ని ఆన్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే మీకు ఒకవేళ ఆర్వైబీ చేంజ్ అయినా కానీ మీకు అలర్ట్ రాదు. ఇక్కడ పవర్ ఆన్ వచ్చినా కానీ అలర్ట్ రాదు, పవర్ ఆఫ్ అయినా మాత్రమే అలర్ట్ వస్తుంది, ఎందుకంటే ఈ 2 ఆఫ్లో ఉన్నాయి కాబట్టి. ఒకవేళ మీకు పవర్ ఆన్ అలర్ట్ కూడా రావాలంటే దీన్ని ఆన్ మోడ్లో పెట్టుకోవాలి. మీకు ఇక్కడ వోల్టేజ్లు ఏమున్నాయన్న చూపిస్తుంది. అలర్ట్స్ ఆఫ్ స్టేట్లో ఉంది అంటే పవర్ ఆన్ అలర్ట్ ఆఫ్ స్టేట్లో ఉందని చూపిస్తుంది. మీకు యాక్టివ్ ఎర్రర్స్ ఏమీ లేవు. ఒకవేళ వోల్టేజ్ ఎర్రర్ వస్తే ఇక్కడ యాక్టివ్ ఎర్రర్, పవర్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఇక్కడ మీకు ఏ పేజ్లో వోల్టేజ్ ఎంత ఉంది అన్నది చూపిస్తుంది, సిగ్నల్ చూపిస్తుంది. ఒకవేళ మీకు వోల్టేజ్ సెట్టింగ్స్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి ఒకవేళ డిఫరెంట్ 340కే రావాలంటే 340 బిలో వెళ్తే రావాలనుకోండి 340 అని పెట్టుకోవాలి. ఒకవేళ వద్దు నాకు 300 తర్వాత రావాలి అంటే 300 పెట్టుకోవాలి. హై వోల్టేజ్ మీకు రావద్దు అంటే 499 పెట్టుకోండి. మ్యాక్సిమం మీకు అలర్ట్స్ రాకుండా ఉండే, అంతగానే ఎక్కువ వెళ్తేనే అలర్ట్ వస్తుంది. ఇప్పుడు 440 అబవ్ వెళ్తే అలర్ట్ వస్తుంది. మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీకు 300 నుంచి 399 దాకా చేంజ్ అవుద్ది. ఇది వచ్చేసి 400 నుంచి 499 దాకా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మీకు రిజిస్ట్రేషన్. ఒకవేళ ఇక్కడ మేమైతే ఒక నెంబర్ పెట్టి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసాము. ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసి మీరు బటన్ నొక్కితే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయ్యి మీకు మెసేజ్ వస్తుంది రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని. మీకు యాప్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళాలి. ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే కొడితే మీకు పాస్వర్డ్ చేంజ్ అవుతుంది. ఇది కస్టమర్ సపోర్ట్. ఇక్కడ మీకు అన్నీ ఉంటాయి. కాల్ అంటే ఆటోమేటిక్గా కాల్ మోడ్లోకి వెళ్తుంది. ఒకవేళ మీకు వాట్సాప్లో స్టేటస్ ఏమైనా పెట్టాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు. మీకు ఒకవేళ జీమెయిల్ మెయిల్ ఏమైనా పంపించాలంటే ఇక్కడ మెయిల్లోకి వచ్చి మెయిల్ జనరేట్ చేయొచ్చు. ఇది వచ్చేసి కంట్రోల్ ప్యానల్ అంటే ఏం లేదు. మీకు ఆర్వైబీ ఆన్ చేసుకోవాలనుకుంటే గ్రీన్ బటన్ నొక్కాలి. అంటే మీకు ఆర్వైబీ పేజ్ సీక్వెన్స్ చేంజ్ అవ్వాలంటే అలర్ట్ రావాలి అంటే ఇది నొక్కుకోవాలి. మీకు పవర్ ఆన్ అలర్ట్ రావాలి అంటే పవర్ వచ్చినప్పుడు మీకు మెసేజ్లు, కాళ్ళు, సైరన్ రావాలంటే
ఇది నొక్కుకుంటే మీకు ఆటోమేటిక్గా పవర్ ఆయన ఒక రీస్టోర్ అయినప్పుడు కూడా మీకు అలర్ట్ వస్తుంది. ప్రజెంట్ నేను మీకు పవర్ తీసి మీకు ఆ మెసేజ్ ఎలా వస్తుంది, మీకు సైరన్ ఒకవేళ 1 minute ఉంటుంది, 1 minute వద్దు, 1 minute మ్యాక్సిమం వస్తుంది సైరన్ సౌండ్. ఒకవేళ మీరు ఈలోగానే చూసి వచ్చారనుకోండి, డిస్టర్బెన్స్ అనుకుంటే ఈ బటన్ నొక్కితే మీకు ఆటోమేటిక్ సైరన్ ఆగిపోతుంది. మనకు మెసేజ్ వచ్చింది, మెసేజ్ రాగానే మనకి వెంటనే కాల్ కూడా వచ్చింది. కాల్ నేను కట్ చేస్తాను, మళ్ళీ రిపీట్ కాల్ చేస్తుంది. మనకి సౌండ్ వద్దు కాబట్టి ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను నేను. మీకు సైరన్ ఆగిపోయింది, నేను ఆఫ్ చేసాను. లేదంటే 1 minute వస్తుంది సైరన్. మీకు కాల్ వచ్చింది, నేను కాల్ డిస్కనెక్ట్ చేసాను కాబట్టి మళ్ళీ రీకాల్ చేస్తుంది. మీకు ఇక్కడ వోల్టేజ్ ఎర్రర్, యాక్టివ్ ఎర్రర్ వచ్చేసి వోల్టేజ్ ఎర్రర్ ఉంది. మీకు ఇక్కడ కూడా మనకి స్టేటస్లో కూడా మళ్ళీ పవర్ అలర్ట్ ఎర్రర్, వోల్టేజ్ ఎర్రర్ అని చూపిస్తున్నాము. ఇక్కడ వోల్టేజ్ స్టేటస్ కూడా మళ్ళీ కాల్ వచ్చింది. మీరు లిఫ్ట్ చేస్తే ఇంక మళ్ళీ రాదనమాట. మీకు ఇక్కడ ఇంకా ఆడియోలు ఏం పెట్టలేదు మేము. ఇక్కడ నుంచి ఆడియో ఏదైనా ఫీడ్ చేస్తాము నెక్స్ట్ నుంచి. ఇంక మనకు కాల్ రాదు, ఎందుకని లిఫ్ట్ చేసాం కాబట్టి సెకండ్ టైం. ఇంక థర్డ్ టైం కాల్ చేయదు. మీకు వై పేజ్లో 150 volts ఉంది, అందుకని చెప్పేసి మనకి రింగ్ అయింది అనమాట, మెసేజ్ అలర్ట్ వచ్చింది. ఒకవేళ మీకు అప్పుడు ప్రజెంట్ ఒకవేళ మీకు ఏదైనా మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు ప్రజెంట్ మీకు ఏం స్టేటస్ ఉంది అక్కడ తెలవాలి వోల్టేజ్లో అనుకుంటే మీరు గెట్ స్టేటస్ కొట్టండి. మీకు ఆటోమేటిక్గా మళ్ళీ ఓకే నేను పవర్ ఆన్ చేశాను కాబట్టి మీకు అక్కడ ఉన్న స్టేటస్లు వస్తాయి అన్నమాట. మ్యాక్సిమం మనకి కొంచెం 10 seconds డిలే తోటి వస్తుంది, ఎందుకంటే మనం మెసేజ్ పంపించాక 10 seconds తర్వాత మనకు అలర్ట్స్ పంపిస్తుంది. వోల్టేజ్ ఓకే అయింది, రీస్టోర్ చేశాను కాబట్టి నేను మనకు అక్కడ ఇమీడియట్ స్టేటస్ వచ్చింది. కానీ పవర్ వచ్చినప్పుడు మీకు రాదు స్టేటస్. మీకు పవర్ వచ్చినప్పుడు కూడా అలర్ట్ కావాలంటే మీరు కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి ఇక్కడ పవర్ ఆన్ అలర్ట్ ఆన్ చేయాలి. మీరు ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మెసేజ్ వస్తుంది అనమాట. మీకు ఇక్కడ స్టేటస్ ఆన్ అని చూపించాలి. మీకు అక్కడ వెళ్ళింది అది రిప్లై పంపించే కానీ ఇక్కడ స్టేటస్ మారుతుంది, ఎందుకంటే దాంట్లో మారాకనే దీంట్లో చూపిస్తాం. ఎందుకంటే అక్కడ ఒకవేళ SMS రీచ్ అవ్వక అది మారలేదు అనుకోండి, మనం ఇక్కడ ఫేక్గా చూపించినట్టు ఉండదు. కాబట్టి అక్కడికి వెళ్ళి అది రిటర్న్ పంపిస్తేనే మనం ఇక్కడ చేంజ్ చేస్తాము. మెసేజ్ రావడానికి మాత్రం అక్కడ చెక్ చేసుకుని అన్నీ పంపిస్తానికి మనకి 30 seconds దాకా పడుతుంది. 30 seconds నుంచి 1 minute పడుతుంది. BSNL అయితే బాగా లేట్ అవుతుంది. మనకి ఎయిర్టెల్ అయితే మ్యాక్సిమం ఇమీడియట్గా వస్తుంది. ఒకవేళ మీకు ఇమీడియట్ కావాలంటే గెట్ స్టేటస్ కొట్టండి, ఆటోమేటిక్గా ఇమీడియట్గా వచ్చేస్తుంది మారిందా లేదా అన్నది మీకు తెలిసిపోతుంది. మీకు ఇక్కడ యూనిట్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇది ఏంటంటే మనకు పవర్ ఆన్ అలర్ట్ SMS జనరేట్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఈ రెడ్ LED వెలుగుద్ది, మనకు వచ్చింది, ఇక్కడ ఆన్ అయింది. ఇప్పుడు పవర్ తీసేస్తాను నేను, మనకు మెసేజ్ వస్తుంది పవర్ ఆఫ్ అని. కాల్స్ వస్తాయి, మనం లిఫ్ట్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ కాల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ పవర్ రీస్టోర్ చేస్తాను నేను. అప్పుడు కూడా మీకు ఎందుకంటే మనం పవర్ ఆన్ రీస్టోర్ అలర్ట్ జనరేట్ చేయమని చెప్తున్నాం కాబట్టి మనకు నెక్స్ట్ పవర్ ఆన్ అలర్ట్ జనరేట్ చేసి మనకు పంపిస్తుంది. మీకు సైరన్ వచ్చింది. ఇది ఏంటంటే జనరేటర్, ఒకవేళ మనం జనరేటర్ మీద ఆన్ చేస్తాం కాబట్టి ఫ్యూల్ అది వేస్ట్ అవుతుంది అనుకునే వాళ్ళు ఆన్ చేసుకోవచ్చు. ఇది ఆన్ చేసుకుంటే మీకు పవర్ రాగానే అలర్ట్ ఇస్తుంది కాబట్టి మీరు ఆటోమేటిక్గా మళ్ళీ జనరేటర్ ఆఫ్ చేసి పవర్ మీద రన్ చేసుకోవచ్చు మోటార్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ యూనిట్ అయితే ఇంతే పనిచేస్తుంది. మీకు ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి. ప్లస్ కాకపోతే ఇది బాక్స్ సైజ్ అన్నది రియల్ టైంలో కొంచెం సైజ్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే బ్యాటరీ కూడా వస్తుంది, సైడ్ బ్యాటరీ కూడా యాడ్ అవుతుంది. 12 volts బ్యాటరీ వస్తుంది. ఇక్కడ కొంచెం డబల్ సైజ్ అవుతుంది ఈ బాక్స్ వచ్చేసి. మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక కాల్ చేయండి. ప్లస్ ఏదైనా ప్రాజెక్టులు కావాలన్నా, లేదంటే డీలర్షిప్ కావాలన్నా, ప్లస్ డిస్ట్రిబ్యూషన్ కావాలన్నా
ఒకవేళ ఏమైనా మాతోటి ట్రావెల్ అవుతాము, ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు పెడతాము అంటే కూడా మీరు కాల్ చేయండి. ఈ స్క్రీన్ మీద నెంబర్లు ఇస్తాం, మా కాంటాక్ట్ నెంబరు, మీరు కాల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.